హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో ఆధార్ కార్డులోని అడ్రస్ని ఎలా చేంజ్ చేస్తారనే సంగతి మనం మాట్లాడదామండి. ఇక్కడ మీరు సర్చ్లోకి వచ్చి ఆధార్ అని సెర్చ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ ఫస్ట్ లింక్ మీరు కనుక క్లిక్ చేసినట్టయితే UIDAI అనేది పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మై ఆధార్ నుంచి సర్వీసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఆధార్లో అడ్రస్ని ఎలా అప్డేట్ చేస్తారనేది ఆప్షన్ చూద్దామండి ఇప్పుడు. సో ఇంటర్ఫేస్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అప్డేట్ ఆధార్ అని చెప్పేసి. ఈ అప్డేట్ ఆధార్ని యూజ్ చేసుకొని మనం డేటాని అప్డేట్ చేయబోతున్నామండి, లేదా అడ్రస్ని అప్డేట్ చేయబోతున్నాం. మీరు గెట్ ఆధార్ని యూజ్ చేసి ఆధార్ని పొందవచ్చు. అలాగే ఆధార్ సర్వీసెస్ని యూజ్ చేయాలన్నా ఆధార్ సర్వీసెస్ అని మీకు ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ఈమెయిల్ని వెరిఫై చేయొచ్చు, లేదా మీరు మీ ఏ డేటా అయినా యాక్సెస్ చేసుకొని సర్వీసెస్ అనేవి పొందొచ్చు. ఆధార్ సర్వీసెస్ నుంచి గెట్ ఆధార్ నుంచి మీరు డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్డేట్ ఆధార్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రౌజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో క్లిక్ ఆన్ అప్డేట్ ఆధార్. ఆప్షన్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్, అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్. మనకి ఈ ఆప్షన్ కావాలండి. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే అప్డేట్ అడ్రస్ ఆన్ యువర్ ఆధార్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఒక లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ లాగిన్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ ఈ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. మన డీటెయిల్స్ని మనం కరెక్ట్గా ఫిల్ చేసినట్టయితే మనం ఇందులోంచి లాగిన్ సో ఇక్కడ మనం అడిగిన డీటెయిల్స్ని ఎంటర్ చేసే ప్రయత్నం చేద్దామండి. నేను ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కనిపించే క్యాప్చాని ఎంటర్ చేయమంటున్నాడు కాబట్టి క్యాప్చాని కూడా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అనే ఆప్షన్ని మనం క్లిక్ చేద్దాం. సో ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి నాకు ఒక OTP వస్తుంది. ఆ OTPని కనుక మనం ఎంటర్ చేసినట్టయితే మనల్ని లాగిన్ చేయడానికి లేదా లాగిన్ అవ్వడానికి ఆలోచిస్తుంది. సో ఇక్కడ నేను OTPని ఎంటర్ చేశాను. OTPని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ హైలైట్ అవుతుంది. జస్ట్ లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్లో చూసుకోవచ్చు మీ ప్రొఫైల్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ మనము ఆల్రెడీ చేసాం కాబట్టి ఇక్కడ రెడ్ లైన్లో చూపిస్తుంది. బట్ మనం ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనుక మనం చూసినట్టయితే అడ్రస్ అప్డేట్. దీనికోసం మీరు ఫస్టే ఒక ప్రూఫ్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ అడ్రస్ ప్రూఫ్ మీద అయితే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ మీద అప్డేట్ని కొట్టండి. అండ్ అప్డేట్ని కొట్టిన తర్వాత అప్డేట్ ఆధార్ కొట్టండి. ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు, మీరు అడ్రస్ని మాత్రమే లిమిట్లెస్గా అప్డేట్ చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ మనం ప్రీవియస్ అడ్రస్ ఏదైతే ఉందో అది చూపిస్తుందండి మీకు. ప్రీవియస్ అడ్రస్ కాకుండా డీటెయిల్స్ టు బీ అప్డేటెడ్. మీరు ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయండి. లైక్ కేర్ ఆఫ్, హౌస్ నంబర్, స్ట్రీట్ నేమ్, స్ట్రీట్ నంబర్ అండ్ ఎక్సెట్రా డీటెయిల్స్ ఏవైతే అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. నేను పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన స్టేట్ అనేది సెలెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా మీరు ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాజ్ యూజువల్గా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. మీ టౌన్ కానీ, మీ విలేజ్ కానీ, మీ మండల్ కానీ, పోస్ట్ ఆఫీస్ ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదండి, దానికంటే ముందు అడ్రస్ ప్రూఫ్ అనేది అడుగుతుంది. టైప్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ అనేది నేను ఇక్కడ ఈ క్యాండిడేట్ది ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రూఫ్ అనేది మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అక్కడ అప్లోడ్ చేయగానే వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ ఫైల్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫైల్ని అప్లోడ్ చేయగానే ఇక్కడ చూడండి, నేను ఒక PDFని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేయగానే 100% అప్లోడ్ అవ్వగానే ఇది మనకు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ అనేది జరుగుతుందండి. ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది, ఒక 50 రూపీస్ది.
సో ఇక్కడ మనం అప్డేట్ చేసిన డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయమని చెప్తుంది, డిక్లరేషన్ ఇవ్వమంటుంది. డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి అండ్ డిక్లరేషన్ మీద ఇచ్చిన తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనం నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందో ఆ ప్రాసెసింగ్ ఫీజ్ని పే చేయమంటుంది. సో ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజ్ 50 రూపీస్ చూపిస్తుంది కదండి. డిక్లరేషన్ చేయాలి. డిక్లరేషన్ చేసి మీరు ఏదైనా ఒక పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ రేజర్ పేని సెలెక్ట్ చేస్తాను. రేజర్ పేని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ సిస్టమ్స్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. యూపీఐ పేమెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఫోన్పే, గూగుల్ పే ఏదైనా చూసి స్కాన్ చేసేసి పేమెంట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫోన్పే ద్వారా స్కాన్ చేసేసి పేమెంట్ చేశానండి. కన్ఫర్మింగ్ పేమెంట్ అయిపోగానే మీకు ఒక గ్రీన్ టిక్ అనేది చూపిస్తుంది. యూఐడిఏఐకి మీరు 50 రూపీస్ పే చేసినట్టుగా మీకు ఒక అక్నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇది ఎస్టిమేటెడ్ టైంలో మీకు చూపిస్తుంది పేమెంట్ అయిపోయినట్టుగా. సో ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ అక్నాలెడ్జ్ మీద క్లిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్దర్ యూసేజ్ కోసం. సో ఫర్దర్ యూసేజ్ కోసం మీరు డౌన్లోడ్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ని ఒకసారి చూసుకోవచ్చండి, లేదా ఆ డాక్యుమెంట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో టైమింగ్ని బట్టి ఇది అప్డేట్ అవుతుందండి. ఒక 1 వీక్ లోపల మీరు మీ ఆధార్ కార్డ్ని మరొకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకున్నట్టయితే మీ అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ మీద చేంజ్ అయ్యి ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్ ఇష్యూ ఉంటే, లేదా మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో దాంట్లో ఇష్యూ ఉంటే తప్ప. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.